నమస్కారం రైతు సోదరులారా, మనం 30 డేస్ సైంటిఫిక్ షీప్స్ అండ్ గోట్స్ ట్రైనింగ్లో డే 2కి స్వాగతం. గొర్రెలు లేదా మేకలు కొనేటప్పుడు ధర తక్కువగా ఉందని మాత్రమే జంతువులను ఎంపిక చేసుకోవద్దు. మంచి జంతువులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటిది, ఆరోగ్యంగా ఉందా లేదా చూడాలి. జంతువు చురుకుగా ఉండాలి, మేత బాగా తింటూ ఉండాలి, కళ్ళు స్పష్టంగా ఉండాలి, కాళ్ళు ముక్కు మరియు స్పష్టంగా ఉండాలి. ముక్కు నుండి అసాధారణమైన స్రావాలు ఉండకూడదు. దగ్గు, విరేచనాలు, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త. రెండవది, శరీర నిర్మాణం. కాళ్ళు బలంగా ఉండాలి, నడక సరిగ్గా ఉండకూడదు. శరీరం చాలా బలహీనంగా లేదా అధికంగా సన్నంగా ఉండకూడదు. 3, వయసు. పళ్ళను చూసి వయసును అంచనా వేయవచ్చు. ఎలా అంటే, ఉదాహరణకు ఒక గొర్రెపోతుకు లేదా మేకపోతుకు 2 పళ్ళు ఉన్నాయనుకో, అది సంవత్సరం పోతు. లేదా 4 పళ్ళు ఉన్నాయంటే అది 2 సంవత్సరాలు పోతు. మరియు 6 పళ్ళు ఉన్నాయంటే అది 3 సంవత్సరాలు పోతు ఉండవచ్చు. కొనుగోలు చేసేటప్పుడు జంతువుల వయసు, గత ఆరోగ్యం పరిస్థితి గురించి వీలైనంత సమాచారం తెలుసుకోవాలి. 4, బ్రీడింగ్ కోసం అయితే ఆడ జంతువుల్లో మంచి రిప్రజెంటేటివ్ హిస్టరీ ఉండాలి. అంటే మంచి సంపదలో గల గొర్రెలై ఉండాలి. మగ జంతువులు మంచి శరీరం నిర్మాణం, ఆరోగ్యం మరియు బ్రీడింగ్ పర్ఫార్మెన్స్ చూడాలి. 5వది, ఎలాంటి జంతువులను తీసుకోకూడదు. చాలా నీరసంగా ఉన్నవి, మేత తినని జంతువులు, దగ్గు, విరేచనాలు ఉన్నవి, నడకలో ఇబ్బంది ఉన్నవి, చర్మంపై తీవ్రమైన సమస్యలు ఉన్నవి, వీటిని కొనుగోలు చేసే ముందు తప్పకుండా వెటర్నరియన్ సలహాలు తీసుకోవాలి. 6, ధర మాత్రమే చూడకండి. చౌకగా ఉంది కాబట్టి కొనాలి అనేది సరైన పద్ధతి కాదు. ఆరోగ్యం ప్లస్ శరీర నిర్మాణం, వయసు, బ్రీడింగ్ పర్పస్, గత రికార్డులు ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి. డే 2 సమ్మరీ. మంచి జంతువులు ఎలా ఎంపిక చేసేటప్పుడు ఏమిటంటే, హెల్త్, బాడీ స్ట్రక్చరు, ఏజు, బ్రీడింగు హిస్టరీ, ప్రైజు. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి. రైతు సోదరులారా, మంచి జంతువులను ఎంపిక చేయడం అంటే మన ఫార్మ్ భవిష్యత్తును ఎంపిక చేసుకోవడమే. రేపు డే 3లో షీప్స్ అండ్ గోట్స్లో మంచి షెడ్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో అనే ముఖ్యమైన టాపిక్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.